దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమనక ఈరోజు 2026 సంవత్సరము ఆగస్టు నెల 28వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 51వ సంకీర్తన 7వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో మీ అందరికీ దీవెనలు శుభములు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యాన్ని మనము చదువుకొని ఆ వాక్యాన్ని మనము ధ్యానించుకుని ప్రభువును మహిమపరుచుకుందాము. కీర్తనలు 51:7. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము మనుషులు పెట్టు నిందలకు భయపడొద్దు అని యెషయా ప్రవక్త ద్వారా దేవుడిచ్చిన వాగ్దానమును మనము ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. మనుషుడు దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించాలి. ఇది పరిశుద్ధ గ్రంథము నుండి ఇవ్వబడినటువంటి హెచ్చరిక. దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించాలి. లోబడటమే కాదు, లోబడి జీవించుచు ఆ ఆజ్ఞలను పాటించాలి. పాటించడమే కాదు, ఇరుగు పొరుగు వారిని ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. ప్రేమ ఎప్పుడైతే నీ మనసులో ఉంటుందో ప్రియ దేవుని బిడ్డలారా, అది ఏమవుతుందంటే నీకు ఎవరు కూడాను విరోధి అని కనిపించడు, అపవాది నీ దగ్గరికి రాడు. ప్రేమ అనేది నీ హృదయపూర్తిగా నిండా ఉండాలి. ప్రేమించగలగటము అనేది నీ హృదయంలో ఉంటే అపవాది పారిపోతాడు, ప్రవేశించలేడు. ఎప్పుడైతే నీ హృదయంలో ప్రేమ ఉంటుందో ఎవరుంటారు హృదయంలో? ప్రభువారు ఉంటారు. ప్రభువారు ఉంటే ఎవరైనా రాగలరా? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, హృదయంలో ప్రేమను దాచుకుంటాం మనకి మంచిది, అది విధి కూడాను. దేవునితో సహవాసం చేయాలంటే మనకు హృదయంలో ప్రేమ కలిగి ఉండాలి. అనగా ఇతరుల పట్ల న్యాయంగా ప్రవర్తించాలి, ప్రేమ కలిగి ఉండాలి. దేవుని రాజ్యంలో న్యాయం చాలా ముఖ్యమైనది. దేవుని ప్రజలు ఇతరులతో తమ వ్యవహారాల్లో న్యాయంగాను ప్రేమతోనూ ఉండకపోతే దేవుని ప్రజలని పిలువబడేవాళ్ళు అలాగా న్యాయంగాను ప్రేమతోనూ కానీ ఉండకపోతే వారి ప్రార్థనలు, వారి భక్తి అర్థం లేనివి. తోటి మనుషులను ప్రేమతో కలుపుకుంటూ ఆత్మీయ స్నేహం పెంచుకోవాలి. ఎదుటి వ్యక్తులపై నిష్కారణంగా నిందలు వేస్తూ దూషణ మాటలు మాట్లాడకూడదు. చాలా ఇంపార్టెంట్ హెచ్చరికలు ఇవి ప్రియ దేవుని బిడ్డలారా. ఇవన్నీ పరిశుద్ధ గ్రంథము నుండి వెలువడినయే. ఎవరిపైనను నిష్కారణంగా నిందలు వేయకూడదు, దూషణలు ఉండకూడదు. ఎప్పుడు నిందలు వేసినట్లుగా మాట్లాడకూడదు. ఈ మాటలు మనవి కావు. ప్రభువు యెషయా ప్రవక్త ద్వారా 1వ అధ్యాయము 10వ వచనములో ప్రవచింపజేస్తున్నాడు ఈ మాటల్ని. ఇవి మన మాటలు కాదు, దేవుడు పలికిస్తున్న మాటలివి. నా మాట ఆలకించుడి, నా ఉపదేశమునకు చెవియొగ్గుడి అని ప్రభువారు చెప్తున్నారు. ప్రభువు చెప్పేది ప్రేమ కలిగి ఉండాలని చెబుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటే ఒక మాట, పరిశుద్ధ గ్రంథమంతా ప్రేమే. పరిశుద్ధ గ్రంథమంతా ప్రేమతో నింపబడి ఉంటే నీ హృదయం కూడా ఎవరితో నింపబడి ఉండాలి? ప్రేమతో నింపబడి ఉండాలి. ఎప్పుడైతే నీ హృదయం ప్రేమతో నింపబడిందో పరిశుద్ధ గ్రంథమంతా నీ హృదయంలో ఉన్నట్లే. పరిశుద్ధ గ్రంథమంతా ఎప్పుడైతే నీ హృదయంలో ఉంటుందో యేసు ప్రభువారు నీ హృదయంలో ఉన్నట్టే. ప్రభువారు ఉన్నటువంటి హృదయము,
ప్రభువారు ఉన్నటువంటి యొక్క గృహము, ప్రభువారు ఉన్నటువంటి యొక్క వాతావరణము, అది సంపాదించాలంటే ప్రేమ ఉండాలి. మనుషులు ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండాలి. యోహోను కూడా ఆయన సువార్తలోని 13:34 చూడండి ఒకసారి. యోహోను సువార్త 13:34, మీరు ఒకరినొకరు ప్రేమింపాలి అని మీకు కొత్త ఆజ్ఞిచ్చుచున్నాను అంటాడు. నా ప్రేమను మీరు ఒకరికొకరు ప్రేమ కలిగి జీవించాలని యోహోను గారు చెబుతున్నాడు. మనుషులలో ఒకరినొకరు నిందలు వేసుకోవటం, దూషించుకోవటం, అమర్యాదగా ప్రవర్తించటము, దూషణలు కలిగి ఉండటము, విభేదాలు కలిగి ఉండటము, ఇవన్నీ ఎవరివి చెప్పండి? ఎవరివి ఇవన్నీ? ఇవన్నీ అపవాది క్రియలు. అపవాదిని దగ్గరుంచుకున్నట్టు లెక్కే. అలా కాదు. నువ్వు ఎప్పుడైతే హృదయం నిండా ప్రేమ కలిగి ఉంటే ఇవేమీ రావు, అసలు కనిపించవు ఇవి. అలాంటి ఎక్కడన్నా వింటున్నా దూరంగా పక్కకి వెళ్ళిపోతాం మనం. ఎందుకంటే ప్రభువారు ఉన్నారు ఇక్కడ హృదయంలో. నీ ప్రేమ ఉంటే ప్రభు ఉన్నట్టే. ఒకరినొకరు తిట్టుకుంటూ మనస్పర్ధనలతో ఉండేవారందరూ సాతానుకు చెందినవారు. జాగ్రత్త సుమా, సాతానుకు చెందినవారు. పరిశుద్ధ గ్రంథంలోని ప్రవక్తలందరూ ప్రవచించేది ప్రేమే కదా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమే కదా. ఆ విధంగా ప్రతి ఒక్కరూ ప్రేమ కలిగి ఉంటే వారు దేవుని బిడ్డలు. వారు ఆశించిన దానికి ఎదురు చూడనక్కర్లేదు, వారికి ఇవ్వబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ నిందించుట, దూషణ మాటలు అలాంటి కట్టిపెట్టి ప్రేమ కలిగి జీవిద్దాము. ప్రేమ కూడా ఆత్మ ఫలమేనని గలతీయులకు రాసిన పత్రిక ఎవరు రాశారు? అపొస్తలుడైన పౌలు గారు. గలతీయులకు రాసిన పత్రిక 5:22లో పౌలు గారు చెప్పిన మాట మనమంతా పాటిస్తూ పరలోకాశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, కృపగల నాయనా, నీకు స్తోత్రములు. దేవా, నీ యొక్క పరిశుద్ధ వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకుంటున్న ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. కృపగల తండ్రి, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకుంటున్న ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములయ్యా. కృపగల తండ్రి, మమ్మల్ని దీవించు నాయన. అపవాదికి మేము చోటివ్వకుండా మా హృదయమంతా ప్రేమతో నింపండి తండ్రి. మా హృదయాన్ని తండ్రి నీవే నాయన నింపి ఎల్లప్పుడూ నిన్ను స్మరించుకుంటూ నిన్ను దీవించుకుంటూ ప్రభువా, నీవు మమ్మల్ని దీవించే విధంగా నాయన మమ్మల్ని ఆశీర్వదిస్తూ నిన్ను ధ్యానించుకుంటూ కృపగల తండ్రి ఎల్లప్పుడూ నీ యందు భయభక్తులు కలిగి మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తూ నీ పరలోకాశీర్వాదాలు పొందుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.